మాటా ముచ్చటకు స్వాగతం. అది పల్లె గుండె గొంతుక. వందలాది పాటలు పాడి ప్రజా చైతన్యం కోసం కాలికి గజ్జెకట్టిన పాదమది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన ఎందరో అమరవీరుల కుటుంబాలకు ఓదార్పునిచ్చిన స్వరమది. సాయిచంద్ మహబూబ్ నగర్ జిల్లా ఆత్మకూరు మండలం అమరచింత గ్రామంలో పుట్టిన తెలంగాణ కళాకారుడు. తండ్రి వెంకటరాములు, తల్లి మణెమ్మ. చుట్టూ ఉన్న పరిసరాలే సాయిచంద్కు పాట నేర్పినై. పాట తన వారసత్వం అంటాడు సాయిచంద్. తండ్రి వెంకటరాములు పాటలు రాస్తూ పాటలు పాడతాడు. అదే స్ఫూర్తితో సాయిచంద్ పాటలు రాయడం నేర్చుకున్నాడు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అన్న పాటకు ప్రాణం పోసి ప్రజల్లోకి తెచ్చిన సాయిచంద్ తెలంగాణ ప్రజలకు మరింత చేరువైండు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా, రక్తబంధం విలువ నీకు తెలియదురా. తెలంగాణలో అమరవీరులను కన్నా అమ్మా వేదన నువ్వు ఎరుగవురా. తన గానం ద్వారా అమరవీరులగన్న తల్లిదండ్రులకు త్యాగాల ఫలితమేంటో తెలియజెప్పిండు. నేల కొరిగిన అమరవీరులను కళ్ల ముందుంచిండు. సాయిచంద్ చదువుకునే రోజుల్లోనే విద్యార్థి ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో పనిచేసి ప్రజా చైతన్యం కోసం గళమెత్తిండు. పాటే ప్రాణంగా చివరి వరకు పోరాడతానంటున్న సాయిచంద్ తెలంగాణ కళాకారుడిగా మరింత ఎత్తుకు ఎదగాలని ఆశిద్దాం. ఒక కవిగానే కాక గాయకుడిగా తెలంగాణ సాహితీ చరిత్రలో నిలిచిపోయే పాటలు పాడిన సాయిచంద్ మనతో ముచ్చటించేందుకు రాజ్ న్యూస్ కు వచ్చిండ్రు. నమస్కారం సాయిచంద్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. పాట మనిషిలో మార్పు తెస్తుంది, మనిషినే మారుస్తుంది, కష్టాల్లో ఉన్న మనిషికి ఓదార్పునిస్తుంది. అట్లా సాయిచంద్ పాటలతో ఎందరో వీరమాతలు తమ గర్భశోకం నుంచి ఓదార్పు పొందిండ్రు. మరి సాయిచంద్, మీరు వాడిన అమరవీరుల పాటలు ఎంతో ప్రాచుర్యం పొందినాయి. అందులో నుంచి ఒక మంచి పాట అమరవీరుల కోసం పాడండి. తప్పకుండా. ముందుగా నన్ను ఈ రాజ్ న్యూస్ మాటా ముచ్చటకు ఆహ్వానించిన రాజ్ న్యూస్ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ భూమి కోసం, భుక్తి కోసం, ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతోమంది అమరవీరులు తమ ప్రాణాలని బలిదానం ఇచ్చారు. వాళ్ళందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ వాళ్ళ కోసం ఒక పాట పాడతాను. వీరుల్లారా, వీర వనితల్లారా, అమ్మ రుణము కైరణములొరిగినారా. వీరుల్లారా, వీర వనితల్లారా, అమ్మ రుణము కైరణములొరిగినారా. తెలంగాణలో కంటి చెమ్మల్లారా, నును వెచ్చటి నెత్తురు చిమ్మినారా. తెలంగాణలో కంటి చెమ్మల్లారా, నును వెచ్చటి నెత్తురు చిమ్మినారా. 69 నుండి వరిగినట్టి తీరుల్లారా, ఉక్కు పాదరక్కసి కింద నలుగుతున్న బిడ్డల్లారా. వీరుల్లారా, వీర వనితల్లారా, అమ్మ రుణము కైరణము దొరికినారా. అమరవీరుల పాట చాలా చక్కగా పాడారండి. ముఖ్యంగా వాళ్ళు అంటే ఆ అమరవీరులు వారి త్యాగము అంటే నిరర్ధకం కాలేదు. వారి ద్వారా తప్పకుండా మనకు ముందు ముందు మంచి జరుగుతుంది. అంత హృదయంగా ఎలా పాడగలిగామంటే ఇప్పుడు నేను పాడిన పాట గొప్పేం కాదు. అమరవీరులు చేసినటువంటి త్యాగం ముందు మనం పాడటం అనేది ఒక గొప్ప విషయం కాదనేది నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళు ప్రాణాలనే తృణప్రాయంగా అర్పించారు. ఒక ఆశయం కోసం, ఒక భావన కోసం, ఒక లక్ష్యం కోసం ప్రాణాలని అర్పించినప్పుడు వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళు చేసిన త్యాగం తలుసుకుంటేనే నరనరన వేడెక్కేటటువంటి సిచ్యువేషన్ ఉన్నది. కాబట్టి అమరవీరులు చేసినటువంటి త్యాగం వృధా పోకుండా వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకుపోతూ తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా ఇట్లాంటి అమరవీరుల పాటలు పాడుతూనే ఈ తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడాలనేది కూడా నా అభిప్రాయం. ఉద్యమంలో వెళ్ళినప్పుడు కూడా మీకు మరీ మరీ కోరి పాడిపించుకుంటారు ఈ పాటలు అంటుంటారు. ముఖ్యంగా ఏ పాటలు ఎక్కువగా పాడించుకుంటుంటారు?
అంటే తెలంగాణలో ఏ పాట పాడినా జనాలు స్వీకరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా అమరవీరుల పాటలు పాడుతున్నప్పుడు నిజంగా బిడ్డల్ని కోల్పోయిన బిడ్డలు కానీ, ఆ ప్రాంతంలో అమరవీరులు ఎవరైతే ఉంటారో ఆ ప్రాంత ప్రజలు కూడా, వాళ్ళతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా, కలిసిమెలిసి తిరిగిన వాళ్ళు, ముఖ్యంగా వాళ్ళ మిత్రులు కానీ, వాళ్ళ స్నేహితులు కానీ, వాళ్ళ టీచర్స్ కానీ ఎవరైనా ఆ ప్రాంత వాళ్ళు ముఖ్యంగా అమరవీరుల పాటలు కానీ, తెలంగాణ పాటలు కానీ, పల్లె పాటలు ఎక్కువగా పాడించుకుంటుంటారు అనమాట. పల్లె పాటలు ఎక్కువగా పాడించుకుంటుంటారు. నిజంగా ఆ కుటుంబాలకు ఓదార్పునిచ్చే విధంగానే పాటలు పాడుతున్నారు. ఓదార్పు అంటే అందరికి ఇప్పుడు గుర్తొస్తుంది జగన్ ఓదార్పు కాదు మనం ఇచ్చే ఓదార్పు. బిడ్డలకు కనీసంగా వాళ్ళ స్మృతుల్ని గుర్తు చేస్తున్నాం. మీ బిడ్డల ఆశయాలను ఎవరిని కూడా వెనక్కి తీసుకుపోమనేది తల్లులకి మనవంతు కళాకారులుగా మేము చేసే సాయం అదే. మాకు గొంతు ఇచ్చిండు, ఆడటానికి కాళ్ళు ఇచ్చిండు, పాడటానికి గొంతు ఇచ్చిండు. కాబట్టి మా వంతు తల్లిదండ్రులకి ఆ మాత్రం కొంచెం ఒక ఓదార్పునిస్తున్నాం. ఓకేనండి, మీరు పల్లె తరపు నుంచి ఇప్పుడు పల్లె గురించి, పల్లె వాసన పరిమళాల గురించి ద్వారా మా ప్రేక్షకులకు వినిపించండి. తప్పకుండా. పల్లె మీద మా ఊరు అమరచింత గ్రామం అనమాట. నిజంగా మా పల్లె మీదనే పాట రాయాలనిపించింది. మా పల్లె నిజంగా కళ్ళలో ఉంటుంది. మా పల్లె తల్లి గొప్పతనం చెప్పటానికి ఒక మాట చాలదు, నా పాట చాలదు. ఆ తల్లి గొప్పతనం నీకు ఎంత చెప్పినా తనివి తీరదు, మనసు ఆశ తరగదు. కృతినంతా తన చుట్టే పెట్టుకొని గుడిలో ఉన్నట్టుగా నిండు ఉంటది, గలగల నవ్వు ఉంటది. మన పల్లె తల్లి గొప్పతనం చెప్పటానికి ఒక మాట చాలదు, నా పాట చాలదు. కింద మూసి కొడి కూతలిని ఆ తూరుపమ్మ పొత్తిల్ల వడుస్తాది, ఆ తూరుపమ్మ పొత్తిల్ల ఊరి నట్ట నడుమ ఉన్న రాయి నీది, పక్షుల పిలుపులాతో పల్లె తెల్లవారి, పక్షుల పిలుపులాతో కొడిలని దురబోయే తన బిడ్డలను లేపి తీరొక్క పనులకు పంపుకుంటదమ్మా. బిక్కుమంటూ తల్లి ఒక్కతే గడుపుతాది, తన బిడ్డకై పల్లె ఎదురు చూస్తది. నా పల్లె గొప్పతనం చెప్పటానికి ఒక మాట చాలదు, నా పాట చాలదు. అన్యాయాసి అగ్గిలాగా మండుతాది, పోరాటాలకు పురుడు వస్తది, పోరాటాలకు తల్లి ప్రపంచీకరణ పాడుగాను పల్లె మీద వాలి, సల్లంగున్న తల్లిని సమాధి చేస్తే కళ్ళు ఎర్రగా చేసినాది, పండ్లు గొర్రుకుతున్నది, సావో బతుకో దేల్చుకోమని సాగమన్నది. నా పల్లె తల్లి గొప్పతనం చెప్పటానికి ఒక మాట చాలదు, నా మాట చాలదు. గొప్పతనం నీకు ఎంత చెప్పినా తీరదు, మనసు ఆశ తరగదు. పల్లె తల్లి గొప్పతనం గురించి చాలా ఇచ్చారు. నిజంగా అంటే ఈ పాట మీరే రాశారా? నేనే రాశాను. పల్లె గురించి ఎంత చక్కగా వివరించడము, రాయడం అనేది మీ అదృష్టం. చాలా చక్కగా అంటే మీ ఊరిలో ఏంటి ఎక్కడైనా సరే పల్లెలో ఆ పరిమళాలు ఎలా ఉంటాయి అనేది పాట రూపంలో చాలా చక్కగా. నా అదృష్టమే. రాజ్ న్యూస్ ద్వారా 4.5 కోట్ల మంది ప్రజలకు అవకాశం వచ్చినందుకు ఇంకా అదృష్టవంతులు. సాయి చంద్ మీ పాటలతో ప్రజల్ని నింపి మరి ఉద్యమం గురించి మీరు ఎక్కువ పాటలు పాడారు. ఉద్యమం వైపుకి ఆకర్షితులు అవ్వడానికి స్ఫూర్తి ఎవరు? రాయడమే కానీ దేనికైనా అలవాటైంది మా నాన్నగారి నుంచి. ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేస్తూ యాక్చువల్గా ఒక ఐటీఐ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ ఉద్యోగాన్ని పరిస్థితుల్లో ఉద్యమానికి వైపు వెళ్ళిండు. ఉద్యమంలో తను కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకుడిగా ఉంటూ తన మీటింగ్లకు నన్ను తీసుకుపోయాడు. నాకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి మా నాన్న వేలు పట్టుకుని అట్లా మా నాన్న పాడుతూ ఉంటే అలవాటు అనుకరించి నేర్చుకున్నాను అనమాట. నాకు బాగా గుర్తున్నది మా నాన్నగారు రాసినటువంటి పాటని ఫస్ట్ టైం నేను స్కూల్లో పాడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నాను.
ఇప్పుడున్న తరంలో బాగా నా మిత్రుడు మిట్టపల్లి సురేందర్ పాటలు కూడా బాగా ఇష్టం. తను ఏ పాట రాసినా ఫస్ట్ నాకే కాల్ చేసి సాయి నేను ఈ పాట రాశాను, ఈ పాట వినిపించు అని చెప్పేసి చెప్తుంటాడు అనమాట. అప్పుడు చిన్న వయసులో మా నాన్నగారుతో నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. ఇప్పుడు ప్రస్తుతానికి నా మిత్రుడు మిట్టపల్లి సురేందర్ పాటల ద్వారా నేను ఎక్కువగా ఇన్స్ప్రెస్ అవుతున్నాను. ఆయన ఆలోచించే థాట్స్ కానీ, ఆయన రాసే పదాలు కానీ, ఆయన రాసే పాటలు కానీ ఎక్కువగా నేను అనుకరిస్తుంటాను అనమాట. ఓకేనండి. మరి నాకు బాగా గుర్తున్నది మా నాన్నగారు చిన్నప్పుడు రాసిన పాట, ఒక చిన్న పల్లవి గుర్తుంది నాకు. మొట్టమొదటి 6 ఏళ్ల వయసులో పాడిన పాట. నిన్నగాక మొన్నే గాదా నిండుగా నవ్వి మాట్లాడి, నిన్నగాక మొన్నే గాదా నిండుగా నవ్వి మాట్లాడి, మాటలోనే మాయామైతివా అంజనేయులన్నా మమ్మిడిసి వెళ్ళిపోతివా, అంజనేయులన్నా మమ్మిడిసి వెళ్ళిపోతివా. మీ గురించి మరి నాన్నగారు ఏమన్నారు, అలాగే మీ ఫ్రెండ్ మిట్టపల్లి సురేందర్ గారు ఏమన్నారో ఒకసారి చూద్దాం. పాటల్లో ముఖ్యంగా తను వాడిన పాటల్లో ఒక పాట అంటే నాకు ఇష్టం. ఆ పాట ఏంటంటే, ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా, బ్రతుకే కన్నీరురో, ఆశలు పెంచుకున్నా అమ్మ నాన్నను పెంచలేను, తోబుట్టు చెల్లెలికి తోడునే తేలేను, జోగినై తిరుగుతున్నా నిరుద్యోగినై నేను, ఏ పాట పాడను ఏమని పాడను బ్రతుకే కన్నీరురో ఓరయ్యా, బ్రతుకే కన్నీరురో. నమస్తే తెలంగాణ. మాట ముచ్చట కార్యక్రమాన్ని జనరంజకంగా నిర్వహిస్తున్న రాజ్ న్యూస్ యాజమాన్యానికి నా 4.5 కోట్ల అభినందనలు. తెలంగాణ జిల్లాలో 10 ఏళ్ల వయసు నుండి పాలపల్ల తాతయ్యల వరకు పాడుకుంటున్న పాట రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా. ఈ పాటను నేను రాసినప్పటికీ నాకంటే శక్తివంతంగా, నాకంటే జనరంజకంగా ప్రజల్లోపలికి తీసుకెళ్ళిన నా మిత్రుడు, నా పాటల పార్ట్నర్, నా సాహిత్య సహచరుడు సాయి చంద్ ఈ పాటని నాకంటే బలంగా ప్రజల్లోకి తీసుకుపోవడంలో నిజంగా ఆయన విజేత అయినాడు. ఇంకా సాయి చంద్ ఖాతాలో ఇట్లాంటి తెలంగాణ విప్లవానికి సంబంధించిన అద్భుతమైన గీతాలని ఆయన ఖాతాలో చేర్చుకోవాలని మనసా వాచ కర్మన కోరుకుంటూ జై తెలంగాణ. మీ ఫ్రెండ్ మీ గురించి ఎంత బాగా చెప్పారు. రాతి బొమ్మల్లో కొలువైన శివుడా అనే పాట అంటే వారు రాసినా మీరు దాన్ని ఎంతో ప్రాచుర్యంలోకి తెచ్చారు అంటున్నారు. ఆ పాట ఒకసారి మా ప్రేక్షకుల కోసం పాడి వినిపించండి. తప్పకుండా పాడతాను. ఈ సందర్భంగా మిట్టపల్లి సురేందర్ అన్నకు కూడా ఒక మాట నేను చెప్పాలి. అంటే నాకు ఒక వరంలా దొరికింది మిట్టపల్లి సురేందర్ అన్న నీ పాట. ఎందుకంటే నేను ఎన్నో పాటలు పాడినా, చిన్నప్పటి నుంచి పాడుతున్నా, చాలా ఆల్బమ్స్లలో చాలా పాటలు పాడినా, కానీ ఈ తెలంగాణలో నేను పుట్టడం అనేది అదృష్టంగా నేను చేసుకున్నదేమో తెలియదు. కానీ ఆ క్రమంలోనే, ఉద్యమం మొదలైన క్రమంలోనే నువ్వు రాసిన పాట దొరకటం అనేది నిజంగా నా భాగ్యం. నా నోటి నుంచి ఆ పాటని ఎన్ని వేల సార్లు పాడినా వేల మంది ప్రేక్షకులు అడుగుతూనే ఉన్నారు. నాకు కూడా బోర్ రావట్లేదు, గొంతు పోవట్లేదు. ఆ పాటని ఎన్నిసార్లు పాడినా నిజంగా ఆ పాట పాడటం అనేది నేను నిజంగా మిట్టపల్లి సురేందర్ అన్న రాయటం, నేను పాడటం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ పాట ప్రేక్షకులందరి కోసం పాడి వినిపిస్తాను. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, ఈ తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీవు ఎరుగవురా. తెలిసుంట చెట్టంత నా బిడ్డని, తెలిసుంట చెట్టంత నా బిడ్డని, తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా, తెలంగాణలో అమరవీరులను కన్నా అమ్మా వేదన నువ్వు ఎరుగవురా.
చేశాను నీరునై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నువ్వని మొక్కి ధీమాగా ఉన్నాను నా కన్న బిడ్డపై ఈశ్వరా నా కన్న బిడ్డపై ఈశ్వరా నీ కరుణ ఏమైందిరా శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురా నీ సతికి గణపతిని ఇచ్చావురా ఈ తల్లిపై నీ మతి ఏమైందిరా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా తెలంగాణలో అమరవీరులను కన్నా అమ్మా వేదన నువ్వు ఎరుగవురా తెలిసుంటే చెట్టంత శ్రీకాంతుని తెలిసుంటే చెట్టంత వేనన్నని తెలిసుంటే చెట్టంత యాదన్నని తెలిసుంటే కానిస్టేబుల్ కిష్టన్నని తెలిసుంటే పసిబిడ్డ మా శ్వేతని తెలిసుంటే చెట్టంత సువర్ణని తెలిసుంటే చెట్టంత నిశాన్ రెడ్డిని తెలిసుంటే చెట్టంత మా సుమనుని తెలిసుంటే చెట్టంత నాగరాజుని తెలిసుంటే చెట్టంత మా బిడ్డలను తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు కన్న తల్లి ఆవేదనను మీరెంతో భావయుక్తంగా ఆర్ద్రంగా పాడారు నిజంగా ఏ కన్న తల్లి బాధన అనేది మాటల్లో వర్ణించడం అనేది చాలా కష్టం కానీ పాట రూపంలో రాయడమే గొప్పతనము అంటే ఆ పాటకి జీవం పోసారు మీరు అంటే ఈ సంఘటన ఎప్పుడైనా ఫీల్ అయి పాడారా మామూలుగానే పాడారా ఇలా నిజంగా ఫీల్ అయితేనే అంటే ఎదల నిండా ఈ బాధ ఉంటే తప్ప ఈ ఫీల్ రాదు ఎవరికి చాలామంది ఈ పాట కోసం ట్రై చేస్తున్నారు చాలామంది పాఠానికి ట్రై చేస్తున్నారు కానీ కల్లారా నేను శ్రీకాంతాచారి ఎల్బీనగర్ చౌరస్తాలో పెట్రోల్ ఒంటి మీద పోసుకొని చనిపోయినప్పుడు నేను అక్కడే ఉన్నాను చూశాను నేను కల్లారా చూశాను వాళ్ళ తల్లి శంకరమ్మ వాళ్ళ నాన్న వెంకటాచారి గారు ఎంత దుఃఖపడుతున్నారో కల్లారా చూసి ఈ పాటని ఒక్క నల్గొండ జిల్లాలో ఒక శ్రీకాంతాచారి తల్లిదండ్రులు పడుతున్న వేదనని 4.5 కోట్ల ప్రజలకి తెలియజేయాలి తెలంగాణకు అనుగుణంగా అడ్డపడుతున్న ఈ సమైక్యవాదులకి బుద్ధి చెప్పే విధంగా ఈ కన్నతల్లుల కడుపు కోత కనీసం వాళ్ళకు సెంటిమెంట్ ద్వారా అయినా వాళ్ళకి తీసుకుపోవాలనే ఆలోచన వచ్చింది అప్పటి వరకు నా మిత్రుడు ఈ పాట రాసి ఉన్నాడు ఈ పాటని తెలంగాణ ప్రజలకి పరిచయం చేయాలి ఖచ్చితంగా అనే ఉద్దేశంతో తెలంగాణ కన్న తల్లిదండ్రులందరికీ కూడా ఒక చిన్న ఓదార్పుగా ఈ ప్రయత్నం నా వంతుగా నేను చేస్తూనే వస్తున్నా ఇంకా చేస్తాను తప్పకుండా చేయాలి ఎందుకంటే ఆ ఆర్ద్రత అనేది మీరు ఆ దృశ్యం చూశారు ఆ బాధ తెలంగాణలోని ఆ పిల్లల బాధ చూశారు కాబట్టి అంత ఆర్ద్రంగా పాడగలిగారు మరి ఫస్ట్ కాలర్ మీతో మాట్లాడడానికి ఎదురు చూస్తున్నారు సింధు తపస్వి పాల్వంచ నుంచి సింధు తపస్వి హలో మేడం నమస్తే మేడం నమస్కారం అండి సాయిచంద్తో మాట్లాడొచ్చు హలో సాయిచంద్ర అమ్మా నమస్తే అమ్మా నమస్తే అండి అనే నేను సింధుని నేను చెప్పాను కదా గుర్తుంది బాగున్నారా నిన్న ఛాలెంజ్ చేసినట్టుగా గెలిచినావు నువ్వు చెప్తా కదా తప్పకుండా థ్యాంక్ యూ అన్ని సాంగ్స్ బాగుంటాయి అన్నయ్య అందులో నీది సతి బొమ్మల కూడా చాలా బాగుంటది తప్పకుండా వాడావు కాబట్టి నా కోసం అమ్మ సీరియల్ లో వాడన్నయ్య ఇదిగో మమ్మీ మాట్లాడుతున్నాను అమ్మా నమస్తే అమ్మా నమస్తే సాయిచంద్ర రాజబొమ్మల్లో నీకు మాత్రమే సూట్ అవుతాయా నువ్వు తప్ప చాలా మంది బాగా కళాకారులు కానీ నీ గొంతులో వినడం మాకు అనిపించింది నీ ఆరోగ్యం కూడా జాగ్రత్త సేమ్ టైమ్ తప్పకుండా తెలంగాణ ఉద్యమంలో నీ వంతుగా బాగా కృషి చేస్తున్నావు బాబు నీ పాటలు మాకు చాలా చాలా ఇష్టము ఒకసారి ఆ సీరియల్ గురించి స్త్రీలలో కొంచెం చేంజ్ వచ్చేటట్టు వాడయ్యా మా కోసం తప్పకుండా పాడతానమ్మా చాలా బాగా పాడుతున్నాను ఆరోగ్యం చాలా థ్యాంక్స్ అండి సింధు తపస్వి గారు కాల్ చేసినందుకు మరి కరీంనగర్ నుంచి గబ్బర్ ఖాన్ గారు కాల్ చేస్తున్నారు నమస్కారం అండి సాయిచంద్ గారితో మీరు మాట్లాడొచ్చండి అన్నా నమస్తే అన్నా అన్నా చెప్పండి అన్నా అన్న మన తెలంగాణలో మీ అటువంటి గాయకులతోనే మన ఉద్యమం బాగా లేవనెత్తుంది అన్న
అన్న మా తెలంగాణ కోసం కొన్ని పాటలు పోయి మధ్య మాట్లాడండి అన్న అలాగే ఎందరో అమరవీరులు అయింది కదా మనోళ్ళు అవునవును విద్యార్థులు కానీ ఉద్యమంగా అవును వారి కోసం ఒక మంచి పాట పాడన్న తప్పకుండా పాడతానా అన్న తప్పకుండా పాడతాను అన్న ఒక మంచి పాట పాడే తప్పకుండా పాడతాను మా పాటలు విని మీరు ఎవరు కూడా అంటే మా పాటల వరకే విని వదిలిపెట్టకుండా మా పాటల స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మీరు అందరు కూడా కొట్లాడండి దయచేసి. తప్పకుండా అండి. ఈ ఉద్యమాల వైపు మీరు ఆకర్షితులవ్వడానికి నాన్న కూడా ఒక కారణము అన్నారు. మరి మీకు ఉద్యమ గీతాలలో బాగా నచ్చింది అంటే వీరి పాట బాగుంది నా పైన ప్రభావితం పడింది అనిపించి అటువైపు ఆకర్షితులవ్వడానికి కారణం ఎవరు? అంటే ఏ పాటలు మిమ్మల్ని అంతగా ప్రేరేపించాయి? ఉద్యమాల వైపు బాగా ఆకర్షించిన పాట అంటే గోరటెంకన్న గారు రాసినటువంటి పల్లె కన్నీరు పెడుతున్న పాట చాలా బాగా అందరినీ దాదాపు నాలాంటి కళాకారులను చిన్న చిన్న కళాకారులు అందరినీ కూడా ఆకర్షించిన పాట. ఒక రకంగా చెప్పాలంటే ఆ పాట సృష్టించిన ప్రళయానికి ఒక గవర్నమెంటే పడిపోయింది. అది గవర్నమెంట్ సర్వేల్లో కూడా చాలా తెలియజేశారు. ఆయనకు ఆ పాటకి అవార్డు కూడా వచ్చింది. ఇది నిజం. గోరటెంకన్న గారు నాకు రిలేటివ్ అవుతారు. రిలేటివే కాకుండా ఆయన ప్రజా కవిగా ఆయన రాసినటువంటి పాటను చూసే ఉద్యమాల వైపు మనం ఎందుకు ఇట్లా రాకూడదు, మనం ఎందుకు ఇంకా కూర్చోవాలనే తపన రగిలింది. ఆ పాట అంటే చాలా బాగా ఇష్టం నాకు. అంటే మీకు ఒక స్ఫూర్తి ప్రదాత ఒకరు కూడా ఉన్నారు గోరటెంకన్నతో పాటు జయరాజ్ అన్న కొత్తగూడెం, ఆయన కూడా గోరటెంకన్న గారు కూడా ప్రకృతి కవి అయితే జయరాజ్ అన్న మనసు కవి. ఆయన సెంటిమెంట్స్ ఎక్కువగా పాడతారు. నా గొంతుకు సరిపడా పాటల్ని నాకు సరిపడా పాటల్ని మనసు కవిగా ఆయన బాగా ఇష్టపడతాను. ఆయన కూడా ఒక స్ఫూర్తి. ఆయన రాసినటువంటి 100 పాటల్ని నేను ఎప్పుడు పాడుకుంటూ ఉంటాను. అలానే మీతో కూడా వారి పాటలు మీతో కూడా మేము పాడించుకుంటాము. ఇప్పుడు ఒక మాట ముచ్చట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి తొలి తెలంగాణ ఛానల్ రాజ్ న్యూస్. మాట ముచ్చటకు తిరిగి స్వాగతం. సాయి చంద్ గారు, ఇందాకే మీరు చెప్పారు మీకు స్ఫూర్తి ప్రదాత అంటే గోరటెంకన్న, వారి పాటలు అంటే చాలా ఇష్టము అని చెప్పారు. అందులో పల్లె కన్నీరు పాట చాలా ఇష్టం అన్నారు. మరి ఆ పాటను మా ప్రేక్షకుల కోసం మీరు ఒకసారి పాడి వినిపించండి. తప్పకుండా. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల, తల్లి బందైపోయిందో కనిపించని కుట్రల. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రల, తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రల. కుమ్మరి వామిల తుమ్మరు మలిసను కమ్మరి కొలిమిల తుమ్ము వేరెను, పెద్దబాడి మొద్దు వారినది సాలెల మగ్గం సడుగు నిరిగినై, సాలెల మగ్గం సడుగు నిరిగినై, చేతి వృత్తులా చేతులిరిగినాయో నా పల్లెల్లోనా, గ్రామ స్వరాజ్యం గంగలోన వాయే ఈ దేశంలోనా. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్టల, అయిపోయిందో మడుగులన్నీ అడుగంటిపోయినై, బావులు సావుకు దగ్గరైనై, బాగులు వంకలు ఎండిపోయినై, సాకలి పొయ్యిలు కూలిపోయినై, సాకలి పొయ్యిలు కూలిపోయినై, సాకలి పొయ్యిలు కూలిపోయినై. పెద్ద పోరు పొద్దంత నడుస్తుందో కలిసిన దొరలది, నా పేద రైతుల భూములెండే గదరా నా తెలంగాణలో. పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా, బందైపోయిందో కనిపించని కుట్రలా. పల్లెలో ఉన్న మన చేతి వృత్తులే కానీ అన్ని అంటే ఏ విధంగా సంస్కృతి కూడా ఏ విధంగా కనుమరుగవుతుంది అనే విషయాన్ని వారు చిత్రమవుతున్న పల్లెల్ని ఒక ముఖ చిత్రంగా తీసుకొచ్చిన పాట అద్భుతంగా. ఇప్పటివరకు నాకు తెలిసి పల్లె పాడైపోతుందని రాసిన పాటలలో ఇప్పటివరకు ఎవరు బీట్ చేయలేకపోయారు. అంత అద్భుతంగా రాశారనమాట. అందుకే నేను చాలా ఇన్స్పైర్ అయినా ఆయన పాట నుంచి. ఓకేనండి, మరొక కాలర్ మహబూబ్ నగర్ నుంచి మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకటేష్ గారు నమస్కారం అండి. సాయి చంద్ గారితో మాట్లాడొచ్చండి. నమస్తే వెంకటేష్ అన్న. నమస్తే. నమస్కారం. ఈ పాటలు చాలా సూపర్ అన్న. నమస్తే, థ్యాంక్ యూ. మామూలు డిస్ట్రిక్ట్ కలబుర్తి మండలం మనోడి అయితే నేను. అవునా? ఓకే ఓకే అన్నా, ఇంకొకసారి రాతి బొమ్మలను పాడనా, ఎన్ని సార్లు కానీ అదైతుందన్నా అసలు. తప్పకుండా పాడతా వెంకటేష్ అన్న, మళ్ళీ ఒకసారి పాడనా? తప్పకుండా పాడతా.
ఓకేనండి వెంకటేష్ గారు, మహబూబ్ నగర్ గురించి అందరికీ తెలిసిన విషయమే. నిజంగా చెప్పాలంటే దేశంలోకెల్లా మంచి సస్యశ్యామలంగా ఉండాల్సిన ప్రాంతం ఇప్పుడు కరువు వలసలతో అల్లాడిపోతున్నది. మీరు ఆ ప్రాంతం నుంచే వచ్చారు కాబట్టి మీరు ఆ ప్రాంతం గురించి ఏమైనా పాటలు రాయడం జరిగిందా? రాశానండి. ఎందుకంటే నిజంగా మీరు అన్నట్టుగా ప్రపంచంలో పాలమూరు పేరు చెప్తే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు బుర్జ్ ఆఫ్ దుబాయ్ని కట్టింది కూడా అందులో మేజర్ కూలీలు తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళిన మహబూబ్నగర్ కూలీలు ఎక్కువగా ఉంటారు. ఈ హైదరాబాద్ నగరంలో కూడా హైటెక్ సిటీ నిర్మాణం కానీ ఏ నిర్మాణాల్లో చూసుకున్నా, బాంబేలో చూసుకున్నా, గుజరాత్లో చూసుకున్నా, బెంగళూరులో చూసుకున్నా, ఎక్కడున్నా మా పాలమూరు వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఉంటారు. నిజంగా కష్టజీవులు, కానీ కడుపాకలతోనే తిరిగి వస్తారు. అంతే అండి. 3 నదులు జీవనదులు అక్కడ పారుతున్నా కూడా మహబూబ్ నగర్ లో కరువు తాండవిస్తుంది. మా ఊరు ఎందుకంటే మా ఊరు అమర్చింత గ్రామం 8 కిలోమీటర్లు ఉంటుంది కృష్ణా నదికి. మా భూమి మాకు ఒక 1/4 ఎకరం భూమి ఉన్నది. ఆ 1/4 ఎకరం భూమి కూడా బీడుబడే ఉంటుంది. 8 కిలోమీటర్ల దూరం ఉన్న మా ఊర్లో ఉన్న మా భూమే బీడుబడి ఉంది. అంటే ఇంకా ఈ షాద్నగర్ వైపు, ఈ శంషాబాద్ వైపు రావాలంటే ఇంకా అసలు ఒక ఏడారిని తలపించేటటువంటి పాలమూరు. పాటలు రాయడము పాడడము 2 చేస్తారు. అసలు ఎప్పటి నుంచి ఈ పాటలు రాయడం మొదలు పెట్టారు? నేను ఎప్పటి నుంచి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఆత్మకూరులో ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని కాలేజ్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో ఫేర్వెల్ డే జరిగింది. ఫేర్వెల్ డే సందర్భంగా మా తెలుగు మేడం శ్రీదేవి గారు అని ఉండేవాళ్ళు. ఆవిడ కూడా పాటలు రాసేది. ఆవిడ పాటలు రాసి నాతో పాడించేది అనమాట. ఆవిడ పాటలు రాయటంతో నేను నా 2 ఏళ్ళ అనుభవాన్ని నా మిత్రులతో ఎందుకు పంచుకోకూడదు అని అప్పుడు మొట్టమొదటి పాట నా ఫేర్వెల్ డే సందర్భంగా పాట రాశాను. అప్పటి నుంచి మొదలైంది. మీకు మీరు రాసిన పాటలో మీకు బాగా నచ్చింది బెస్ట్ సాంగ్ ఏది? బెస్ట్ సాంగ్స్ అంటే నేను ఇప్పటివరకు రాసిన దాంట్లో నాన్న పాట ఒకటి రాశాను. మా నాన్నగారి మీద, అంటే నాన్న మనస్తత్వం ఎట్లా ఉంటుంది, అమ్మ ఎలా ప్రేమగా చూస్తుంది అనే విషయాలు 2 పాటలు రాశాను. అవి బాగా ఇష్టం. అమ్మ నాన్న పైన రాశాను. సరే, ఒక పాట పాడి వినిపించండి. తప్పకుండా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. 9 నెలలు మోసిన భారం అనుకోదేనాడు, పురిటి నొప్పుల కష్టాన్ని ఇష్టంగా భరించును. నెత్తురు గుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి, నెత్తురు గుడ్డుగా నిన్ను చూసి తన గుండెల బాధను తొలిచేసి, మలమూత్రాలను కడిగేసి మల్లె పువ్వుగా నిన్ను చేసి. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. నీ కడుపాకలి చూసి అమ్మ కమ్మని చనుబాలిస్తుంది, కంటి నిదురను తెలుసుకొని తన ఒడినే ఊయల చేస్తుంది. బుడి బుడి అడుగులు నువ్వేస్తే తన అడుగులే తడబడతాయి, బుడి బుడి అడుగులు నువ్వేస్తే అమ్మానే పిలుపు విని తన జన్మ ధన్యమనుకుంటుంది. అనురాగాల పల్లవిరా అమ్మ ప్రేమరా, మమతల కోవెలమణి దీపం మన మాతృమూర్తిరా. తల్లి గురించి ఇంత చక్కగా వర్ణించిన మీ జీవితం నిజంగా ధన్యమైందండి. ఈ పాట తొలిసారిగా నాన్నకు వినిపించినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు? నాన్న కళ్ళు కూడా చెమ్మగిల్లి. అయితే నేను మళ్ళీ కొద్ది కాలం తర్వాత ఆలోచించిన తర్వాత అమ్మ త్యాగానికి ఎవరు పోటీ రారు, కానీ అమ్మతో పాటుగా ప్రేమను పంచడంలో నాన్న కూడా పాత్ర చాలా ఉంటుంది. కనుకనే నాన్న మీద ఎవరు ఎక్కువ పాటలు రాయలేదు. నాన్న అంటేనే ప్రేమకు సింబల్గా ఎవరు చూడరు, కానీ నాన్నకు కూడా తెలియని కష్టాలు ఉంటాయి, నాన్న కూడా ప్రేమ ఉంటుంది. అందుకే నాన్న మీద కూడా పాట రాయాలనిపించింది నాకు. మా నాన్న కోసం కూడా ఒక పాట రాశాను. అంటే నాన్న స్వభావం ఎట్లా ఉంటుంది ఎవరికి తెలియని ఇదొక విచిత్రమైనటువంటి. అమ్మ ప్రేమ బయటికి కనిపిస్తుంది, చూపిస్తుంది, నాన్నది లోపలనే నిగూఢంగా ఉంటుంది అంటారు. కాబట్టి నాన్న మీద కూడా తెలియని ఉద్దేశంతో పాట రాసిన. పాడతారా? పాడతాను. నాన్న నాన్న నాన్న
నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో నాన్న మేము అమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట మేము భూమి మీద పడ్డ వేలప్పుడు బాధలన్నీ మరిసిపోయినావట ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు ముద్దు పెట్టుకొని గుండె కద్దుకున్నావు పారసాల చేసి గౌరంగా చూసుకున్నావు నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న 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 నీ ప్రేమెంత గొప్పదో తల్లిదండ్రులకి పాటలు రాసి వారి రుణం తీర్చుకున్నారండి. వారి గొప్పతనాన్ని గురించి మీరు రాశారే, ఆ పాటని ఎవరు విన్నా నిజంగా వారి గురించి ఆ కళ తల్లిదండ్రులను ఏ విధంగా గౌరవించాలి అనేది చక్కగా తెలుస్తుంది. సాయి చంద్ గారు, మీ సొంత జిల్లా వలసల జిల్లాగా మారింది. మరి ఆ జిల్లా గురించి, అక్కడ ప్రజల బాధలు, వలస వెళ్ళే వారి గురించి ఒక మంచి పాట. విన్నారా మీరు ఈ కథలు, పాలమూరు పేదలాయతలు, ఎన్నెళ్ళు చెప్పి ఈ కథలు, పాలమూరు పేదలాయతలు, ఎన్నెళ్ళు చెప్పిన తరగని కష్టాల కడగండ్ల మాగని, ఎన్నెళ్ళు చెప్పిన తరగని కష్టాల కడగండ్ల మాగని, జానెడు పొట్టను నింపనీక పిడికెడు మెతుకులు కరువై, జానెడు పొట్టను నింపనీక పిడికెడు మెతుకులు కరువై, పల్లె నొదిలి పట్టణాల మీద వలస పిట్టలై వాలిరి, వలస నొదిలి పట్టణాల మీద వలస పిట్టలై వాలిరి, దేశాలెన్ని తిరిగినా తీరలేదాకలి, విన్నారా మీరు ఈ కథలు, పాలమూరు పేదలాయతలు, విన్నారా మీరు ఈ కథలు, పాలమూరు పేదలాయతలు, చెరువులల్ల చుక్క నీరు లేదు, బోరు బాయిల పట్టు నీరు లేదు, చెరువులల్ల చుక్క నీరు లేదు, బోరు బాయిల పట్టు నీరు లేదు, వాగులన్నీ వట్టిపోయినై, నీళ్లు లేక గొంతులెండినై, వాగులన్నీ వట్టిపోయినై, నీళ్లు లేక గొంతులెండినై, నీళ్ళకై కన్నీళ్ళే ఆవిరైపోయినై, విన్నారా మీరు ఈ కథలు, పాలమూరు పేదలాయతలు, విన్నారా మీరు ఈ కథలు. పాడటము, రాయడము అనే కళ మీకుంది చూడండి, అది మీ అదృష్టం. ఎందుకంటే ఒక సమస్యను మనము ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే ఒక పాట రూపంలో తీసుకువెళ్ళినంత మంచిగా దేని ద్వారా మనం తీసుకెళ్ళలేము. అందులో తేలికైన పదాలతో మీరు రాసిన పాట ఉంది చూడండి, చాలా చక్కగా రాశారు. సాయి చంద్ గారు, మీరు పాడడం చేస్తున్నారు, రాయడము ఓకే, మరి ఈ ఉద్యమ గీతాలే మీరు రాయడం జరుగుతుందా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళడం జరిగిందా? అటువైపు ఏమైనా ప్రయత్నం చేశారా? అంటే ఇప్పుడిప్పుడే అప్కమింగ్ ప్రయత్నం చేస్తున్నాను. అంటే నా బేసిక్ మొత్తం కూడా సీడీలలో పాటలు పాడటంతోనే మొదలైందనమాట. అంటే జనాల్లోకి ప్రాచుర్యంలోకి రావటం. మొట్టమొదటిసారిగా సీడీలో పాడటానికి నాకు అవకాశం ఇచ్చిండు గజ్వెల్ వేణన్న. అన్నకు నిజంగా కృతజ్ఞతలు, ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటా. అన్న పరిచయం చేసిన తర్వాత ప్రొడ్యూసర్స్ వాళ్ళు విష్ణు ఆడియోస్ వేణన్న, సరిగమ ఆడియోస్ గణేష్ అన్న, మాధురి ఆడియోస్ మల్లికార్జున్ గారు, తర్వాత మహబాద్ వినోద్ అన్న స్టూడియో లలిత ఆడియోస్, ఇట్లా అనేక మంది నాతో వేల సాంగ్స్ పాడించారు. ఇప్పటివరకు 2-3 వేల సాంగ్స్ సీడీలలో పాడుంటాను. అదే క్రమంలో ట్రై చేస్తూ మొన్న అంతకుముందు ఒక సాధ్యం మూవీకి జగపత్ బాబు గారి మూవీకి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్టర్గా చేశాను. చిన్ని చరణ్ అన్న అవకాశాన్ని నాకు కల్పించాడు ట్రాక్ పాడటానికి. అన్నకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తర్వాత రసమై బాలకిషన్ యమలోకంలో జై తెలంగాణ అనే సినిమా తీశారు. అందులో అన్న నన్ను ఒక పాట పాడించిండు. దానికి మ్యూజిక్ డైరెక్టరు రమేష్ బాబు అన్న పిలిచి పాట పాడించిండు. మిట్టపల్లి సురేంద్ర అన్న రాసిన పాటనే అందులో పాడటం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఎన్ శంకర్ అన్న కూడా తన తీయబోయే సినిమాల్లో అవకాశం ఇస్తానని కూడా చెప్పాడు. అట్లా ఇప్పుడిప్పుడే ప్రయత్నం చేస్తా. నటనా పరంగా అంటే సిడీస్లలో అంటే పాడటం రాయటం వైపు ఎక్కువగా దృష్టి పెట్టాను నేను. నటన పరంగా అంటే మొట్టమొదటిసారి నటించింది నేను ఆడజన్మ సీడీ వచ్చింది. మధుప్రియ తీసినటువంటి ఆల్బంలో ఒక ఓల్డ్ మెన్ క్యారెక్టర్ని చేశాను అనమాట. ఆ పాత్ర ఫస్ట్ టైం, దానికి ఏం లేదు, కుమరేంకర్ అన్న డైరెక్షన్ చేసిండు దానికి.
అన్న చేసిన డైరెక్షన్లో ఈజీగా అయిపోయింది, సింగిల్ డేలో షూటింగ్ అయిపోయింది, అద్భుతంగా వచ్చింది. ఆ పాట కూడా చాలా ఫేమస్ అయింది. వైవెంకన్న రాసిండు ఆ పాటని, చాలా అద్భుతంగా ఉంటుంది. నటులతో అదే ప్రారంభం. సో అందులో మీరు నటించారు. ఒకసారి మరి ఆ సన్నివేశాన్ని ఇప్పుడు చూద్దాం. తప్పకుండా. మంచి ముసలివాడు అంటే అలాగే అనిపిస్తున్నారు, చాలా చక్కగా నటించారు. ఇప్పుడు ఒక మాట ముచ్చట్లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి తొలి తెలంగాణ ఛానల్ రాజ్ న్యూస్. మాట ముచ్చటకు తిరిగి స్వాగతం. సాయి చంద్ గారు, మీరు పల్లె గురించి పాడారు, అమ్మ నాన్న గురించి, మరి కరువు జిల్లా అని పాలమూరు గురించి పాడారు. ఇప్పుడు ఒక మంచి ఫోక్ సాంగ్ పాడండి, మహబూబ్ నగర్ ఫోక్ సాంగ్. తప్పకుండా. నిజంగా అంటే ఫోక్ సాంగ్స్కి ప్రత్యేకత మహబూబ్నగర్ జిల్లా కూడా, ఎందుకంటే అక్కడ నుంచే కోలాటం పాటలు ఎక్కువగా, పల్లె పాటలు ఫోక్ సాంగ్స్ రావడం అనేది జరిగింది. బాగా నాకు ఇష్టమైన ఫోక్ సాంగ్స్లలో జాలబోసినవేమయ్యా అని రామస్వామి గారు, పాపం పెద్ద ఆయన 60 ఏళ్ళ పైబడి ఉంటాయి ఆయన పాడితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన నుంచే ఇన్స్పిరేషన్, అసలు చాలా అద్భుతంగా పాడతారు ఆయన రాసిందే, ఆయన వెలుగులోకి తీసుకొచ్చింది ఈ పాట. తర్వాత జంగిరెడ్డి అన్న పాడిండు, ఆ తర్వాత చాలామంది పాడారు. ఆ పాట చాలా ఇష్టం అన్నమాట. జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా, 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 జాలే పోయి జద్దారి పోయి జాజికాయల పోత పోయి, జాలే పోయి జద్దారి పోయి జాజికాయ, జాలే పోయి జద్దారి పోయి జాజికాయ పోత పోయి, పోయి జద్దారి పోయి జాజికాయ పోత పోయి, జాలే పోయి జద్దారి పోయి జాజికాయ పోత పోయి, నిన్ను పోయి నన్ను పోయి నిలువు టద్దాలు పోయి, సిద్ధపూల పోత పోయి, అద్దమూల చూసుకుంటే ఇద్దరందం వలిగినట్టు, జాలే జగమయ్యా జాలే అయ్యా, జాలే జగమయ్యా జాలే జగమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా, రైకే గుట్టినవేమయ్యా. అక్కడ కరెక్ట్ పల్లె వాతావరణము మీరు పాడిన పాటకి బాగా సూట్ అయిందండి. సాయి చంద్ గారు, మీరు తరచుగా అంటే ధూమ్ధామ్ కార్యక్రమంలో రెగ్యులర్గా పాల్గొంటుంటారా? రెగ్యులర్గా పాల్గొంటుంటాను. ఓకే, మరి ఒకసారి ధూమ్ధామ్ కార్యక్రమంలో మీ ఆరోగ్యం బాగా దెబ్బతిన్నదని తెలిసింది. మరి ఎలా ఉంది మీ ఆరోగ్యం ఇప్పుడు? అసలు అప్పుడు అలా జరగడానికి గల కారణం ఏంటి? ఏమో, నా అదృష్టమో నా దురదృష్టమో కానీ ఒకసారి కొత్తగూడెం జయరాధన్న వాళ్ళ ఊర్లో ధూమ్ధామ్ నిర్వహించి తిరిగి బయ్యారం చేరుకున్నాను. బయ్యారం చేరుకున్న ఆ రోజు నాకు స్ట్రోక్ రావడం అనేది జరిగింది. అక్కడ నుంచి నన్ను మహబూబాబాద్లో డాక్టర్ నెహ్రూ గారని మంచి తెలంగాణవాది, తెలంగాణ డాక్టరు బాగా సపోర్ట్ చేశారు. ఆయన ఇమ్మీడియట్గా స్ట్రోక్ వచ్చింది, ఖమ్మం తీసుకెళ్ళండి అని చెప్పేసి ఖమ్మం పంపించారు ఆయన. అక్కడ నుంచి ఖమ్మం దాకా కుమిరెంకన్న అని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడే స్ట్రోక్ వచ్చింది. కుమిరెంకన్న ఖమ్మం తీసుకెళ్లారు. ఆ తర్వాత జయరాధన్న వీళ్ళందరూ వచ్చి హాస్పిటల్ చూపించారు. నాకు ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా ఒక పునర్జన్మ. మళ్ళీ రాజ్ న్యూస్లో మాట్లాడతాను అనుకోలేదు ఆ రోజు. ఆ రోజుతో చివరి రోజు అయిపోయేది నాకు. కానీ ఆ రోజు నాకు తిరిగి ప్రాణాలు పోసిన డాక్టర్ భాస్కర్ అన్న బృందానికి అందరికి కూడా జీవితాంతం నేను రుణపడి ఉంటా. కంటికి రెప్పలాగా నన్ను ఖమ్మం నుంచి మళ్ళీ జాగ్రత్తగా నిమ్స్కు తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్లే వరకు కంటికి రెప్పలా కాపాడిన జయరాధన్న, కుమిరెంకన్న, రజని నా స్నేహితురాలు, వీళ్ళందరికీ జీవితాంతం రుణపడి ఉంటా. ఎందుకంటే ఈ జన్మనిచ్చింది వాళ్ళు. వాళ్ళ కోసం ఈ జన్మలో ఏం చేయమన్నా చేస్తాను. అంతే కదండి. మీకు తిరిగి మళ్ళీ ప్రాణం పోసారు. అవును, తప్పకుండా. జయరాధన్న నాకు దాదాపు తండ్రి తర్వాత నాకు పెద్ద దిక్కుగా ఉన్న మనిషి. నేను అత్యంత గౌరవించే మనిషి, ఇష్టపడే మనిషి. నన్ను కూడా చాలా ప్రేమగా చూసుకుంటాడు అన్న ఒక మనిషిగా కానీ కాకుండా కవిగా కూడా చాలా బాగా ఇష్టం. అన్న పాటలు వింటాను, పాడతాను. ఎప్పుడు సంతోషం వచ్చినా రోజు ఫోన్లో మాట్లాడుకుంటుంటాం. అన్న రాసిన పాటల్లో ఒక పాటని బంజారాలో పాడాను అనమాట. అన్న చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. ఎందుకంటే ఆయన తెలుగులోనే కాకుండా బంజారాలో కూడా అనువాదింపజేసి తన పాటల్ని చేసుకోవాలన్నారు. ఆజోని ఆజోని పాని రే ఎక్క జార తమర జోని పాని రే, ఆజోని ఆజోని
पानी रे एक जारत मार जोनी पानी रे केते मा पानी छेनी केले मा पानी छेनी कालवा मा पानी छेनी कालिया मा पानी छेनी दोनों नम्मे न रहते हमको यहाँ छेनी आजोनी पानी रे एक जारत मार जोनी पानी रे आजोनी पानी रे एक जारत मार जोनी पानी रे आजोनी पानी रे एक जारत मार जोनी पानी रे ఓకేనండి బంజారా పాట చాలా బాగుంది. సాయి చంద్ గారు తెలంగాణ ప్రజల్ని చైతన్యపరిచే ఉత్తేజపరిచే ఒక మంచి పాట పాడండి. తెలంగాణ పాటలు అందరి తెలంగాణ పాటలు అంటేనే ఉత్సాహపరుస్తాయి ఖచ్చితంగా. ఆ తెలంగాణ మీదే నేను రాసిన పాట ఇది. తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మా అమ్మా తెలంగాణమమ్మా తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మా అమ్మ వందనాలమ్మా తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మా అమ్మా తెలంగాణమమ్మా తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మా అమ్మ వందనాలమ్మా నదులు మనులు జీవానదులు వనరులు ఎన్నో కలిగిన తల్లి వనరులు ఎన్నో కలిగిన తల్లి వనరులు ఎన్నో కలిగిన తల్లి పోరాటాలకు పురిటి తల్లివి త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లువి త్యాగాలకు నువ్వు పుట్టి నిల్లువి ఊరూరాదర పెత్తనాలపై పోరు కెరటమై ఎగసినవమ్మ జంగు సైరను ఊదినవమ్మ తెలంగాణమా అమ్మ తెలంగాణమా అరే తెలంగాణమా తెలంగాణమా తెలంగాణమమ్మో తెలంగాణమమ్మా తరతరాల గణ చరిత కలిగిన తల్లి నీకమ్మా అమ్మ తెలంగాణ గురించి ఏ పాట పాడినా అందరినీ ఉత్తేజపరిచే విధంగానే ఉంటుంది. హైదరాబాద్ నుంచి సీతారాములు గారు కాల్ చేస్తున్నారు. నమస్కారం అండి. హలో నమస్కారం అండి. సాయి చంద్ గారితో మాట్లాడచ్చు. అన్నా హలో అన్న చెప్పండి అన్న. అన్నా సాయి చంద్ అన్న నమస్తే అన్న. అన్న నమస్తే అన్న. అన్న నా పేరు గుర్రం సీతారాములే. అన్న అన్న చెప్పండి. అన్న నీ అభిమాని నేను. అన్న థ్యాంక్ యూ అన్న. మీరు వాడిన బొర్రా వీరస్వామి దగ్గర నుంచి అన్న రాతి బొమ్మల్లో నాకు కొలువైన చూడు వరకు నేను విన్నాను. అన్న థ్యాంక్ యూ అన్న నాదొకటే కోరికనే, ఒకప్పుడు పాట అంటే ఒక గద్దరు వంగపండు లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. అన్న ఇలా తెలంగాణ ఉద్యమం మీలాంటి వాళ్ళు వందలాది మందిని తయారు చేసి ఊరికి గద్దర్లు వంగపండ్లు ఉన్నారు. అవునన్నా. అయితే కళాకారులుగా మేము కోరుకున్నది ఏంటంటే అన్న, ఈ డిసెంబర్ శ్రీకృష్ణ కమిషన్ రిపోర్ట్ ముందు వచ్చి అంటే పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అన్న కళాకారులుగా మీరంతా ఒక దండులాగా తెలంగాణ మీద పడి ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం అయితే ఉందన్న. దానికి సంసిద్ధంగా మీరు ఉండాలి. సిద్ధంగా ఉన్నామన్నా. మేము ఆ పనిలోనే మేము ఉన్నామన్నా. విద్యార్థులుగా మేము జేఏసీ నుంచి మేము చేసే పని అదే. తప్పకుండా మీరు చేస్తే అదే. కేసీఆర్ సార్ ప్రకటించిండు డిసెంబర్ 31 తర్వాత యుద్ధమే చేద్దాం, యుద్ధానికి మేము అందరం సిద్ధంగానే ఉన్నామన్నా. కళాకారం ఎప్పుడు మీ వెంట ఎప్పుడు ఉంటామన్నా. రైట్ రైట్. ఓకే థ్యాంక్స్ అండి సీతారాములు గారు. తన వంతు కృషిగా దుమ్దాం కార్యక్రమాల్లో రెగ్యులర్ గా పాల్గొంటూ తెలంగాణ ఉద్యమం కోసం ఊపిరిలు అందిస్తూనే ఉన్నారు. మీరు సీరియల్స్ గురించి మనం ఒక పాట పాడతాను అన్నారు. తప్పకుండా పాడాలి. ఎందుకంటే ఈ ఆంధ్రలో లేబట్టే ఈ ఆంధ్రలో ఛానల్ ఎక్కువైనాయి. ఆంధ్రలో ఛానల్ నిండా పొద్దున్న లేస్తే పొద్దుగోకితే ఇంతకుముందు సాయంత్రం 6 గంటనే స్టార్ట్ అయ్యేది. ఇప్పుడు అట్లేదు. మగాళ్ళు ఉద్యోగాలకు బయటికి పోగానే 11 గంటలకే సీరియల్ స్టార్ట్ చేస్తున్నారు. నైట్ 11 గంటల వరకు మొత్తం బిజీ. ఎప్పుడైతే ఈ ఆంధ్ర ఛానల్ వచ్చినాయి మొత్తం చెత్త సీరియల్ చేరినాయి. మనలో బుర్రల నిండా కూడా చెత్త అన్ని మర్చిపోయారు. కావాలి వీళ్ళందరికీ సీరియల్ చూసే ప్రజలందరికీ దండం పెట్టి చెప్తానా, మీ అందరికీ ఒక ప్రశ్న ఇస్తానా. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అమ్మలల్లా, ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు మీరు చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పు మల్లా, మీరు చూసేటి టీవీ సీరియల్లా ఎంత నీతున్నదో జర చెప్పు మల్లా. పొద్దంతా పని చేసి అలసిపోయినాడొల్లు సంధ్యవేళ సక్కనైన పాటలెన్నో వాడేటోళ్ళు, సంధ్యవేళ సక్కనైన పాటలెన్నో వాడేటోళ్ళు, సంధ్యవేళ సక్కనైన పాటలెన్నో వాడేటో. పండుగ పబ్బాల నాడు పిండి వంటలెన్నో చేసి వెన్నెల రాత్రుల్లో చిందులే వేసేటోళ్ళు, ఎన్నెల రాత్రుల్లో చిందులే వెన్నెల రాత్రుల్లో. మన పల్లెలున్న ఆట పాట పక్కనెడితిరి, పల్లెలున్న ఆట పాట పక్కనెడితిరి, మన అమ్మలంతా సీరియల్లే చూడబడితిరి. ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అమ్మలల్లా, ఏమున్నదమ్మా సీరియల్లా ఎగబడి చూస్తారు అమ్మలల్లా. గురించి మీరు ఎన్ని పాటలు పాడినా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ప్రేక్షకులు కూడా అదే అడుగుతున్నారు. ఇంకొక మంచి తెలంగాణ పాట పాడండి. తప్పకుండా పాడతాను.
ఈ మధ్యకాలంలో బాగా అంటే ఎందుకు తెలంగాణ కావాలి అని గొరటెంకన్న గారు రాసినటువంటి పాట, చాలా మంచి పాట అది. ఇద్దరం విడిపోతే భూమి బద్దలైతుందా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలైతుందా, ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, ఈడ ఉన్న ఇడ్లీ జాగా నువ్వే నిలుపుకోవచ్చు, ఈడ ఉన్న ఇడ్లీ జాగా నువ్వే నిలుపుకోవచ్చు, సెక్రటేరియట్ల మాత్రం నీ చక్రం దిప్పుట నడువదు, పొమ్మంటే పోవేందిర పోరావో వలసవాది, పొమ్మంటే పోవేందిర పోరావో వలసవాది, పొమ్మంటే పోవేందిర పోరావో వలసవాది. వలసవాదుల గురించి చాలా బాగా వాడారండి. అయితే మీరు హైదరాబాద్ కూడా మనకి ఉగ్రవాదం నీడల్లో కొన్ని బాంబ్ అటాక్స్ జరిగాయి, గోకుల్ చాట్ దగ్గర, లుంబిని పార్క్ దగ్గర జరిగాయి, ఎంతో మంది గాయపడ్డారు. మరి దీని గురించి ఎప్పుడైనా ఆలోచించి మీరు పాట రాయడం జరిగిందా? ఆలోచించండి, ఎందుకంటే హ్యుమానిటీ ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. మన తెలంగాణ తలకాయ లాంటి హైదరాబాద్లో అందరూ ఆంధ్ర వాళ్ళు 60 ఏళ్ళ నుంచి దోపిడీ చేశారంటే బయట నుంచి కూడా వచ్చి తీవ్రవాదులు ఆలీలు కూడా దాడి చేయడం మొదలుపెట్టిండ్రు. చారిత్రక కట్టడాలు ఉన్నాయి ఇక్కడ, చారిత్రక నేపథ్యం ఉన్నది. హైదరాబాద్ని అంతా అల్లకల్లోలం చేయడానికి చూస్తున్నారు. అప్పుడు బాంబ్ బ్లాస్ట్ జరిగినప్పుడు కూడా స్పందించి ఒక పాట రాశాను అనమాట. ఉగ్రవాద దాడులతో భాగ్యనగరము దగ్ధమవుతున్నదిరా మన ప్రేమ నగరము, ఉగ్రవాద దాడులతో భాగ్యనగరము దగ్ధమవుతున్నదిరా మన ప్రేమ నగరము, ఉన్మాదుల వేటకు గురై నగరము ఊపిరొదులుతున్నదో శాంతి పావురము, నరహంతకుల చెరలు నలుగుతున్నది, నెత్తుటేరులో నిత్యం మునుగుతున్నది, బాంబుల మోతలతోని వణుకుతున్నది, భయంతో బతుకుతున్నది, ఉగ్రవాద దాడులతో భాగ్యనగరము దగ్ధమవుతున్నదిరా మన ప్రేమ నగరము, మక్క మసీదుల జరిగెను మారణ హోమం అది మానవాళి మరువలేని, మక్క మసీదుల జరిగెను మారణ హోమం అది మానవాళి మరువలేని నెత్తుటి గాయం, అది మానకమునుపే జరిగే దారుణ ఘోరం, గోకుల్ చాటు లుంబినిలో నరమేధం, తీవ్రవాదము తీర్చుకున్నది దాహం, తీవ్రవాదము తీర్చుకున్నది దాహం, నెత్తుటేరులో నిత్యం మునుగుతున్నది, బాంబుల మోతలతోని వణుకుతున్నది, భయంతో బతుకుతున్నది. భాగ్యనగరం మన భాగ్యనగరానికి ఈ విధమైన భయము ఇప్పుడు ఉన్నది అనే విషయాన్ని చక్కగా వివరించి సాయి చంద్ గారు, మీరు పల్లె నుంచి పట్నం అంటే సిటీకి వచ్చిన తర్వాత పల్లె నుంచి ఏమేమి మిస్ అయ్యానో రాశానో తీపి గుర్తులు అన్నీ చెప్పారు. మరి సిటీలో మీరు అబ్జర్వ్ చేసిన స్థితిగతులు వేటి గురించి అన్న ఇక్కడ వాతావరణం గురించి ఏదైనా పాటలు రాశారా? వలస వచ్చి ఇక్కడ ఎంత అవస్థ పడుతున్నారు, అటు బయటికి పోయిన వాళ్ళు ఎంత అవస్థ పడుతున్నారో అంతకంటే అవస్థలు ఇక్కడ పడుతున్నారు. కింద మూసి నది బ్రిడ్జి కింద గుడిసెలు వేసుకొని నివసిస్తుంటారు. మూసి ఎక్కువ వస్తే కంపు వాసనకి ఆ గుడిసెలన్నీ కొట్టుకుపోయే స్థితి కూడా ఈరోజు ఉన్నది. అట్లాగే హైదరాబాద్ నగరంలో తెలంగాణ నుంచి బతుకుదేరు లేక రైతులు చాలామంది వచ్చి ఫైనాన్షియల్గా తీసుకొని ఆటో నడుపుకుంటున్న ఆటో కార్మికులు కూడా చాలామంది బతుకుతున్నారు. తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కనుక నాకు బాగా కలిసి వేసింది ఏంటంటే ఎడ్యుకేటెడ్స్, అందులోనూ అన్ఎడ్యుకేటెడ్ కాదు, డిగ్రీస్ చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు లేక ఏమీ లేక టీచర్ పోస్టులు కూడా కనీసం డిఎస్సిలో కూడా మోసం జరిగి ఆటోలు కొనుక్కొని చాలామంది పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా ఆటోలు నడుపుకుంటున్నట్టున్నారు. భూములున్నా పండించుకుందామంటే నీళ్లు లేవు, చదువుకున్నా కొలువు చేద్దామంటే కొలువు లేదు. అట్లాంటి పరిస్థితుల్లో చాలా మంది దగ్గర నేను ఆటో డ్రైవర్స్తో ఫ్రెండ్షిప్ చేశాను. వాళ్ళ బాధలు బాగా తెలుసుకున్నాను. వాళ్ళకి రకరకాల బాధలు, వారి సాధక బాధకాలు దగ్గరుండి చేసి వాళ్ళ కోసం ఒక పాట రాసిన. అన్నా నీకెన్ని బాధలే ఆటో డ్రైవర్ అన్నా, మాయన్న ఇవేం బతుకులే అతుకుల బతుకన్నా, అన్నా నీకెన్ని బాధలే ఆటో డ్రైవర్ అన్నా, మాయన్న ఇవేం బతుకులే అతుకుల బతుకన్నా, అన్నా నీకెన్ని బాధలే ఆటో డ్రైవర్ అన్నా, మాయన్న ఇవేం బతుకులే అతుకుల బతుకన్నా, అన్నా నీకెన్ని బాధలే
అడుగు పెట్టినవంటే అర్ధరాతిరయ్యేదాకా రెక్కలు ముక్కలు చేసుకున్న రోజుకు నీకు 200 రోజుకు నీకు 200 పెట్రోలు పంపుకు 100 పోయే బండికి రాయి ఇంకో 100 బండికి నందుకు 100 పోయే బండికి రాయి ఇంకో 100 పొద్దు మాపులు చేసిన కష్టం ఇంటికైనా చేరాదాయే అన్నా నీకెన్ని బాధలే ఆటో డ్రైవర్ అన్న మాయన్నకి వెం బతుకులే అతుకుల బతుకన్నా అన్నా నీకెన్ని బాధలే ఆటో డ్రైవర్. ఆటో వాళ్ళ కష్టాలు, ఆటో కిరాయి కట్టడము, ఇంటి కిరాయి, పిల్లల ఫీజులు, ఈ ట్రాఫిక్ వాళ్ళతో బాధలు ప్రతిదీ కళ్ళకు కట్టినట్టుగా పాటలో వర్ణించారు. సమైక్యవాదుల పరిపాలనలో తెలంగాణ వాళ్ళు ఏ విధంగా ఎన్ని బాధలు అనేది ఎన్ని పాటల రూపేనే రాసినా తగదండి. మీరు ఒక మంచి పాట దాని గురించి వాడండి. సమైక్యవాదులు అనగానే గుర్తొచ్చేది లగడపాటి. లగడపాటి రాజగోపాలు మన తెలంగాణ ఉద్యమాన్ని కాపీ చేయడానికి ఒక ప్రయత్నం చేసిండు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో నిరాహార దీక్షలకి కేసీఆర్ సారు దీక్ష కూసోంగానే నేను కూడా దీక్ష చేస్తే ఎట్లుంటుందని ఒక కాపీ ఉద్యమాన్ని మొదలుపెట్టిండు ఆయన. అప్పుడు కూర్చున్నప్పుడే మన దీక్షకి ఆయన దీక్షకి ఎట్లా ఉంటుంది తేడా అనేది ఒక చిన్న పాట రాసిన. ఆయన 7 రోజులు ఉపవాసం ఉండి నిమ్స్ దగ్గర ఎట్లా పరిగెత్తిండో అందరూ చూసినారు. పీటీ ఉషా కంటే ఎక్కువ ఫాస్ట్గా పరిగిపోయి బెడ్ మీద పడుకున్న సిచ్యువేషన్ చూసినాం. అదే 7 రోజులు మన కేసీఆర్ సార్ ఉపవాసం ఉండి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. నిజమైన ఉపవాసం ఎట్లుంటుంది అనేది ఆయన మీద ఒకటి రాసినటువంటి చిన్న జలకిది. నిమ్స్ కాడని రన్నింగు రేసు దీక్షా వెనకాల దాక్షరసాలు అదిరిందయ్యో లగడపాటి దీక్ష కుదిరిందయ్యో లగడపాటి కదరు బట్టలేసుకొని కండువ మెడలేసుకొని కాలు మీద కాలేసి పరుపు మీద వండుకొని పరుపు మీద వండుకొని పక్క నవ్వుకుంటా కాలు మీద కాలేసి చూసుకుంటా అలరు టీవీ చూసుకుంటా దొంగ దీక్ష చెయ్యంగా నడుమ నన్న పనేని నీకు ముద్దులీయంగా అదిరిందయ్యో లగడపాటి నిరీక్ష కుదిరిందయ్యో లగడపాటి. ప్రేక్షకులు అడిగినట్లు మీరు నిజంగా ఈ పాట ఎన్నిసార్లు పాడినా ఇంకా 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 పాడించుకోవాలని ఆ పాటలో నిజంగా ఫీల్ అలా ఉంది, మీరు పాడడం కూడా అలా ఉంది. ఎన్నిసార్లు విన్నా ఇంకా మీతో పాడించుకోవాలి అనిపిస్తుంది. మరి ఇలా చివరిగా మీరు తెలంగాణ ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? తెలంగాణ 4.5 కోట్ల మంది ప్రజలందరికీ నా తరపున, వయసులో చాలా చిన్నవాడిని నేను, కానీ నా తోటి మిత్రులకి, విద్యార్థులకి, ఉద్యమం చేస్తున్నటువంటి ఉద్యమకారులందరికీ దయచేసి చేతులు జోడించి చెప్పేది ఏంటంటే తెలంగాణ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. తెలంగాణ రావాల్సింది మన కోసం, తెచ్చుకోవాల్సింది మన కోసం. ఖచ్చితంగా తెలంగాణ వచ్చి తీరుతుంది. కాబట్టి ఎవ్వరు కూడా ఆత్మ బలిదానాలకు పాల్పడకుండా తెలంగాణ వచ్చేదాకా పోరాటం వైపే దృష్టి సారించి వీరోచితంగా పోరాడి తెలంగాణను సాధించుకుందాం అందరం. కాబట్టి మా తరపున మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, బలిదానాలిక వద్దురా బరిగీసి గెలవాలిరా, ఆత్మహత్యలను వద్దురా బరిగీసి గెలవాలిరా, ఆత్మహత్యలను ఆపరా మన ఆత్మ గౌరవం చాటరా, ఆత్మహత్యలను ఆపరా మన ఆత్మ గౌరవం చాటరా. ఓకేనండి, మీరు మా స్టూడియోకి వచ్చి చాలా తెలంగాణ గురించి చక్కటి పాటలు పాడారు. ధన్యవాదాలండి. ఇది ఈనాటి మాట ముచ్చట కార్యక్రమం.